హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో అరటికాయ కూరతో పాటు ఒక మంచి కాంబోనైతే నేను చూపిస్తాను. అరటికాయ కూరని రకరకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి. ఇలా నేను చెప్పినట్టు సింపుల్గా మీరైతే చేసి చూడండి. ఎలాంటి పప్పు, సాంబార్ లేదా రసమైనా ఆరల్స్ ఉత్తి అన్నంలోకైనా చాలా బాగుంటుంది. సో నేను కాంబో అని చెప్పాను కదా, ఆ కాంబో కింద నేనైతే టొమాటో చారు చూపిస్తున్నాను. మరే ఇంకెందుకు ఆలస్యం, మన రెసిపీస్లోకి వెళ్ళేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ నేను ఇక్కడ 3 కూర అరటికాయలని తీసుకున్నాను. ఈ అరటికాయలకి టాప్ అండ్ బాటమ్ మీరు కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మంచిగా ఇలా పీల్ చేసేసుకోవాలండి పైన పొట్టంతా. నేను ఇంత డీటెయిల్డ్గా కట్ చేసేది కూడా ఎందుకు చూపిస్తున్నానంటే, ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి యూజ్ అవుతుంది అన్నట్లుగా నేనైతే ఇలా మొత్తం మంచిగా డీటెయిల్డ్గా మీకు చూపిస్తున్నాను. కట్ చేసుకునే ప్రాసెస్ కూడా. ఒక బౌల్లో కొంచెం సాల్ట్ వేసేసుకొని మనము ఈ పీల్ చేసుకున్న అరటికాయలనన్నీ వేయాలండి. దానివల్ల మనకేంటంటే అరటికాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. చూడండి, నేనైతే పీల్ చేసేసుకున్నాను మంచిగా. ఇప్పుడైతే అరటికాయ ముక్కల్ని కట్ చేసుకుంటే సరిపోతుంది. ఈ అరటికాయ ముక్కలని మరీ చిన్నగా కాకుండా పెద్దగా కాకుండా మీడియం సైజులో అయితే నేను ముక్కలన్నిటిని కట్ చేసుకుంటానండి. మీరు వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. మనము చక్కగా ముచ్చట్లు పెట్టుకుంటూ మనకి అరటికాయ కూర అండ్ టొమాటో రసం నేనైతే ఎలా చేయాలో మీకు డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనకి ఈ అరటికాయ వల్ల అయితే చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి. ముఖ్యంగా ఏంటంటే వెయిట్ మేనేజ్మెంట్కి బాగా యూజ్ అవుతుంది. అలానే డైజెషన్, హార్ట్ హెల్త్కి కూడా బాగా యూజ్ అవుతుంది ఈ కూర అరటికాయ అనేది. ఆ మాత్రం సైజులో మనము అరటికాయ ముక్కలన్నిటిని కట్ చేసుకుంటే అయితే సరిపోతుందండి. ఇప్పుడు మనమైతే కూర ప్రాసెస్ స్టార్ట్ చేద్దాము. దానికి నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ అలాగే 3 చిల్లీస్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకుంటాను. ఇక్కడ నేను కడాయి తీసేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మంచిగా వేడైన తర్వాత ఒక స్పూన్ తాలింపు గింజలు వేసాను. తాలింపు గింజలు కూడా కొంచెం చిటపటలాడిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేసేస్తున్నాను. ఇలా ఉల్లిగడ్డ, పచ్చిమిర్చీలు వేసిన తర్వాత ఒక్క 2-3 నిమిషాలు వేగనిద్దాము. అలా వేగిన తర్వాత ఒక్క 4 వెల్లుల్లిపాయ రెబ్బలని నేనైతే దంచి వేసుకుంటున్నానండి. ఇలా వేయడం వల్ల మనకైతే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని మనము ఉల్లిగడ్డలు మంచిగా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు అయితే వేయించుకోవాలి. ఒక్క 5 నిమిషాల వరకు వేయించుకున్నారంటే సరిపోతుంది. ఉల్లిగడ్డలు మంచిగా వేగిపోయాయి. నేనైతే ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అరటికాయ ముక్కలు ఉన్నాయి కదా, అవన్నీ అయితే యాడ్ చేస్తున్నానండి. సిమ్లో పెట్టుకొని మీరు అరటికాయ ముక్కలన్నిటిని అయితే యాడ్ చేసేసుకుంటే సరిపోతుంది. ముక్కలన్నిటినీ వేసుకొని ఇప్పుడు మీరు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 5 నిమిషాల వరకైతే మంచిగా అరటికాయ ముక్కలన్నిటిని అయితే మనం మగ్గనివ్వాలి. అరటికాయ ముక్కలు మగ్గడానికి మనకి ఎలాగో టైం పడుతుంది కాబట్టి ఈ లోపల ప్యారలల్గా టొమాటో చారు కూడా చేసుకుందాము. దానికి నేను ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానేస్తున్నాను. మనకి చింతపండు నానేలోపు మిగతా ప్రాసెస్ చూద్దాము. నేను ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను కదా, వాటన్నిటిని మీరైతే రెడీగా పెట్టేసుకోండి. 4 మీడియం టొమాటోస్ని మంచిగా నేనైతే బ్లెండర్లో వేసుకుంటున్నానండి. మనకి టొమాటో చారు చేయడంలో కూడా చాలా విధాలు ఉంటాయి. నేను చూపించేది ఒక బేసిక్ ప్రాసెస్. ఇక్కడ నేను ఎందుకు మిక్సీ చేశానంటే టొమాటోస్ని, దానివల్ల మనకి చారు తినేటప్పుడు ఎటువంటి తొక్కులు ఉండకుండా పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్న విధంలో నేనైతే టొమాటోస్ని మిక్సీ పట్టాను. మిక్సీ పట్టుకున్న టొమాటో జ్యూస్ని ఒక గిన్నెలోకి వేసుకొని అలాగే మనము కట్ చేసుకున్న 2 ఉల్లిగడ్డలని, పచ్చిమిర్చీలను కూడా యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ వేసిన తర్వాత మనము ఇంతకు ముందే చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ గుజ్జంతా మీరైతే ఈ టొమాటో ప్యూరీలోకి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. మనము గ్రైండ్ చేసుకున్న టొమాటో జ్యూస్ బ్లెండర్ ఉంటుంది కదా, అందులోనే ఇంకొన్ని వాటర్ కూడా యాడ్ చేసి నేనైతే పోసానండి. అలాగే గుప్పెడు కొత్తిమీర, కొంచెం కరివేపాకు,
పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఇప్పుడు మనము మన రుచికి తగినంత ఉప్పు కారం వేసుకోవాలి. కారం ఇక్కడ నేనైతే ఒక హాఫ్ స్పూనే వేసుకున్నాను. ఉప్పు వచ్చేసి రాళ్ళు ఉప్పు తీసుకున్నాను. ఇప్పుడు ఇవన్నీ మనము మంచిగా పిసుకుతూ కలుపుకోవాలండి. టొమాటో జ్యూస్లోకి అవన్నీ మనకి మిక్స్ అవ్వాలి. ఉల్లిగడ్డలు, కొత్తిమీర, పచ్చిమిర్చి నేను చూపిస్తున్నాను కదా వీడియోలో, అలా మీరు ఒక్క 3-4 నిమిషాలైనా టొమాటో గుజ్జుతో పిసుకున్నారంటే ఆ ఫ్లేవర్స్ అనేవన్నీ మంచిగా పడతాయి. ఇలా కలుపుకున్న తర్వాత మీరైతే కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 గ్లాసెస్ వాటర్ అయితే యాడ్ చేశాను. మన పులుపుకి తగ్గ వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇలా వాటర్ యాడ్ చేసుకొని మనం ఇప్పుడు స్టవ్ మీద పెట్టుకొని మంచిగా టొమాటో చారుని మరగనివ్వాలి. ఈ లోపల మనమైతే ఒకసారి అరటికాయ కూరని చూద్దాము. మనకి మంచిగా మగ్గుతూ ఉంటుంది. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మీరు మంచిగా ఫ్రై చేసుకుంటూ కర్రీని చేసుకోవడమే అండి. ఈ సమ్మర్లో మనమైతే మ్యాక్సిమం సూపీ కర్రీస్ తినడానికే ఇష్టపడుతూ ఉంటారు. అలా అని మనకి ఫ్రై కర్రీస్ తినాలన్న క్రేవింగ్స్ అయితే ఉంటాయి కదా. మ్యాక్సిమం మనమందరము ఇష్టపడేదే ఫ్రై కర్రీస్ కాబట్టి ఇలా మనము రసంతో తినడం వల్ల ఏంటంటే మనకి మంచిగా తినాలి అన్న ఫీలింగ్ ఉంటుంది. మన క్రేవింగ్స్ కూడా మంచిగా ఓకే నేను ఫ్రై కర్రీ తిన్నాను అన్న హ్యాపీనెస్ అయితే ఉంటుంది. ఇక్కడ నేనైతే రుచికి తగినంత ఉప్పు కారం కూడా వేసుకున్నానండి. ఒక్కసారి మంచిగా కలిపేసుకొని ఇంకొద్దిసేపు అయితే మనము కూరని మగ్గనివ్వాలి. ఇప్పుడు నేను చూపిస్తున్న ఈ అరటికాయ వేపుడైతే చాలా సింపుల్ అండి. వంట రాని వాళ్ళు కూడా ఈజీగా వెంటనే చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం పట్టదు. ఇంకా డిఫరెంట్ రెసిపీస్ కూడా ఇందులో ఎలా చేసుకోవాలి అనేది అయితే నేను ఫర్దర్గా పోస్ట్ చేస్తాను. కొంచెం కరివేపాకు యాడ్ చేశాను ఫ్లేవర్ బాగుంటుందనేసి. ఇంకొద్దిసేపు మగ్గనిద్దాము. ఈలోపు ఒక్కసారి అయితే టొమాటో చారుని చూద్దామండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని మనము చారుని మంచిగా మరగనివ్వాలి. చూస్తున్నారు కదా వీడియోలో చారు మంచిగా మరుగుతూ ఉంటుంది. ఇలా ఇంకా ఒక్క 15 నిమిషాల వరకైనా మరగనివ్వాలండి. ఈ టైంలో మీకు ఒకవేళ ఉప్పు, కారం, పులుపు ఏమన్నా పడతాయంటే మీరు అడ్జస్ట్ చేసుకున్నా సరిపోతుందండి. ఇక్కడ మనం ఇంకొద్దిసేపు అయితే మరగనిద్దాము మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని. ఈ ఒక్క టమాటా చారు ఉంటే చాలండి, అన్నమంతా తినేయొచ్చు, అంత బాగుంటుంది. నోటికి ఏం తినాలని లేనప్పుడు ఇలా ఈ టమాటో చారు చేసుకుంటే పుల్లగా భలే ఉంటుంది. నాకైతే చాలా ఇష్టం టొమాటో చారు. మంచిగా మరుగుతుంది కదా, ఇంకొక 10 నిమిషాల వరకైతే మరగనిద్దామండి ఇలానే హై ఫ్లేమ్లో పెట్టి. ఈ లోపల ఒకసారి మనమైతే కర్రీని చూద్దాము. నేనైతే ఇక్కడ మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్యలో కలుపుకుంటూ టైం సేవ్ అయ్యేలాగా ప్యారలల్గా టొమాటో చారు కూడా చేసుకుంటూ మీకైతే ఈజీగా ఉండేలాగా చూపిస్తున్నాను. చూడండి, మనకైతే అరటికాయ కూర ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది 80%. ఇంకొద్దిసేపు మనము మగ్గనిస్తే అయితే సరిపోతుందండి. నేను ఇందాక చెప్పాను కదండి, ఈ కూర అరటికాయ మనకి వెయిట్ లాస్కి యూజ్ అవుతుందనేసి. ఆ మాట నేను ఎందుకు అన్నానంటే ఈ అరటికాయలో ఎస్పెషల్లీ మనకు ఒక స్టార్చ్ ఉంటుంది. ఆ స్టార్చ్ కంటెంట్ ఏంటంటే మన బాడీలో ఆకలి అవ్వకుండా ఉంచుతుందన్నమాట. అందుకనేసి ఈ అరటికాయ మనకి వెయిట్ లాస్కి బాగా యూజ్ అవుతుంది. అలాగే నేను కూర దింపుకొనే ఒక్క 5 నిమిషాల ముందు మన హోమ్మేడ్ మసాలానైతే యాడ్ చేశాను. మీకు ఎవరికైనా ఆ లింక్ కావాలంటే నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చెక్అవుట్ చేసేసేయండి. ఇప్పుడైతే ఒక 5 నిమిషాలు నేనైతే మగ్గనిచ్చేసి స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. మన అరటికాయ కూర అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా పొడిలాడుతూ ఉందో. నెక్స్ట్ ఇక్కడ టొమాటో చారుని చూద్దాము. చారు కూడా ఆల్మోస్ట్ మంచిగా మరిగింది. ఇక్కడ నేను స్టవ్ ఆఫ్ చేసుకొని తాలింపు చేసుకుంటానండి టొమాటో చారుని కూడా. దానికి నేను ఒక కడాయి పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ మంచిగా వేడవ్వాలి. వేడైన తర్వాత ఇక్కడ నేనైతే 1 స్పూన్ తాలింపు గింజలు వేసాను. మీరు గుర్తుంచుకోండి, ఈ టొమాటో చారులోకి జీలకర్ర ఖచ్చితంగా వేయాలి. జీలకర్ర వేస్తే ఆ ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. 1/2 స్పూన్ జీలకర్ర కూడా వేసాను. జీలకర్ర తాలింపు గింజలు చిటపటలాడిన తర్వాత ఒక్క 3 వెల్లుల్లిపాయ రెబ్బల్ని కూడా వేసాను. అలాగే 2 ఎండుమిర్చీలను కూడా వేసుకుంటున్నాను. నేను ఇంతకు ముందే చెప్పాను కదా, మీరు నా వీడియోస్ చూస్తున్నట్లయితే తాలింపు గింజలలో నేను జీలకర్ర యాడ్ చేయనండి. నాకు ఏ కర్రీస్కి కావాలో జీలకర్ర అందులోనే యాడ్ చేసుకుంటాను.
సో ఇక్కడ ఎండుమిర్చి, వెల్లుల్లిపాయి, తాలింపు గింజలు, జీలకర్ర మంచిగా వేగిన తర్వాత మన కరివేపాకుని కూడా యాడ్ చేశాను. కరివేపాకు మనకి మంచిగా క్రిస్పీగా వేగాలి తాలింపులో. అలా వేగిన తర్వాత ఇక్కడ నేను టమాటో చారుని అయితే తాలింపులో వేసేసుకుంటున్నాను. చూస్తున్నారు కదా ఎంత యమ్మీగా ఉందో. నాకైతే ఆ తాలింపు వాసనకే ఎప్పుడెప్పుడు తినాలా అని ఉంది. అంత యమ్మీగా ఉంటుందండి. మీరైతే డెఫినెట్గా ఈ స్టైల్లో అరటికాయ కూర, టొమాటో రసము చేసుకున్నారంటే ఎంత యమ్మీగా ఉంటుందో. మీ టమ్మీ ఆ రోజైతే చాలా ఫిల్లింగ్గా ఉంటుంది. ఒక ముద్ద ఎక్కువే తింటారండి. నేనైతే టేస్ట్ చెక్ చేసుకున్నాను. నాకు కొంచెం పుల్లగా ఉందనేసి నేను కొన్ని వాటర్ యాడ్ చేశాను. అలాగే ఉప్పు కూడా పడుతుందనేసి ఉప్పు కూడా యాడ్ చేసుకున్నాను. మన యమ్మీ యమ్మీ టొమాటో చారు అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా అరటికాయ కూర, టొమాటో చారు వేసుకొని కుమ్మేయడమే. మీకు కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. ఈ రెసిపీస్ని మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకైతే కమెంట్స్లో చెప్పండి. మన వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.